ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్ వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జయశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జయశంకర్ను కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా మంత్రి లోకేష్ కలిశారు. బీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహకారం అందించాలని కోరారు. ఓఎన్జీసీకి చెందిన జాక్ ఆఫ్ ఫ్రీగ్ కాంట్రాక్ట్ సాధనకు సహకరించాలని కోరారు. ఏపీలో దీపం2 పథకానికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ సమావేశమై కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య 6 లేన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ కోరారు. అనంతరం నిర్మలా సీతారామన్ను ఆయన కలిశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం గట్టెంగేందుకు సహకరించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరో కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కీలకమైన మారిటైమ్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పోర్టులు ఆధారిత అభివృద్ధి, జల రవాణా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే రాష్ట్ర ప్రగతి మరింత వేగవంతమవుతుందని ఆయన వివరించారు.